వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ ఒక ప్రాబ్లం చూద్దాం. ఏ 2 bus system is shown in figure below. ఇదిగో ఇది ఫిగరు. If 100 megawatt is transmitted to plant 1 to load, ఇదిగో ఇది plant 1, ఇదిగో PD అనేది లోడు. 100 megawatt ట్రాన్స్ఫర్ అయ్యిందట, ట్రాన్స్మిట్ అయ్యిందట. ట్రాన్స్మిషన్ లాస్ ఏమో 10 megawatt అనేది జరిగిందంట. ఫైండ్ ద రిక్వైర్డ్ జనరేషన్ ఫర్ ఈచ్ ప్లాంట్ అండ్ ద పవర్ రిసీవ్డ్ బై ద లోడ్ వెన్ ద సిస్టమ్ లాంబ్డా ఈజ్ 25 rupees per megawatt hour. సో ఇది ఇచ్చినటువంటి డేటా. దాంతోపాటుగా ద ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ ఇచ్చాడు. ఇదిగో ఫ్యూయల్ కాస్ట్ బై డో పీజీ ఫర్ జనరేటర్ 1 ఫర్ జనరేటర్ 2. ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ కూడా ఇచ్చేసాడు. ఇచ్చేసి మనల్ని ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద రిక్వైర్డ్ జనరేషన్ ఫర్ ఈచ్ ప్లాంట్ అండ్ ద పవర్ రిసీవ్డ్ బై ది లోడ్ అని అడుగుతున్నాడు. దీనికి సింపుల్గా రెండే కదా ఇచ్చాడు, యూనిట్స్ రెండే కదా. మనకున్న ఫార్ములా ఏంటి? 2 ఉన్నప్పుడు బీ కోఎఫిషియెంట్స్ వాడి పవర్ లాస్ ఫార్ములా P1² ఇంటూ B11 ప్లస్ 2P1P2 ఇంటూ B12. మరి మూడవది P2² ఇంటూ B22. బాగుంది. ఇప్పుడు ఏమిటి కథ? మరి ఈ 1కి ఈ 2కి ఈ లోడ్ అనేది మనకి ఇదిగో ఇక్కడ ఈ బస్ దగ్గర కాన్సన్ట్రేట్ అయి ఉన్నది. మరి 1కి 2కి మధ్యలో ఏమీ కూడా లేదు కదా, సంబంధం లేదు కదా. సో లేదు కాబట్టి సింపుల్గా మనము ఈ లాస్ అనేది కోఎఫిషియెంట్, లాస్ కోఎఫిషియెంట్ ఏదైనా జరిగితే అది 1కి 2కి మధ్య ఏమి జరగదు. సో B12 B21 రెండు ఒకటే అనుకున్నాంగా, కాబట్టి ఈ పార్ట్ అనేది ఏమీ కూడా ఉండదు. ఈ పార్ట్ అనేది ఏమీ కూడా ఉండదు. ఇక మిగిలేది ఏంది మనకి? ఇదిగో ఫస్ట్ టర్మ్ ఒకటే, ఫస్ట్ టర్మ్ ఒకటేగా. మళ్ళీ ఈ టోటల్లో ఈ డిమాండ్ అనేది 2 దగ్గరే ఉంది. 7 లాస్ ఏముంటుంది? ఏమి ఉండదుగా, కాబట్టి థర్డ్ టర్మ్ కూడా ఉండదు. ఓకే. సో థర్డ్ టర్మ్ కూడా ఏమీ ఉండదు కాబట్టి ఇక్కడేమో ఈ రెండింటి మధ్య ఏమీ లేదు, లాస్ మరి లేదు. కాబట్టి ఈ లాస్ కోఎఫిషియెంట్ B12 0 అయిపోదు కాబట్టి ఈ టర్మ్ ఏమి ఉండదు. మరి డిమాండ్ అంతా కూడా రెండవ దాని దగ్గర ఉంటుంది కదా. సో రెండవ దాని దగ్గర ఉంటుంది కాబట్టి మరి ఇది జనరేట్ చేసే పవర్ అంతా వెళ్ళిపోద్ది డైరెక్ట్గా. సో ఇది కూడా లాస్ ఏమి ఉండదు. ఇక మిగిలింది ఇది. సో PL = P1² ఇంటూ B11 ఇచ్చినట్టుగా 10 మరి P100 ఇచ్చాడుగా B11. సో B1 = దిస్ మచ్. దీన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసాం. సో PL = 0.001 P1² వచ్చేసింది. ఓకేనా. మరి ఇంతకుముందు డిరైవ్ చేశాంగా, ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ = లాంబ్డా టైమ్స్ ఇదిగో అది ఇక్కడే చేసాం చూడండి. ఇదిగో ఇదిగో ఈక్వేషన్ నెంబర్ 2లో చూడండి మీరు, ఇక్కడ ఇదిగో డిరైవ్ చేసాం ఇంతకుముందు వీడియోలో. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాడుకుంటున్నాం. చక్కగా వాడుకుంటున్నప్పుడు ∂CI/∂P = లాంబ్డా టైమ్స్ ∂PL/∂PI. సో ఇక్కడ 1 కదా, ∂C1/∂P1 = లాంబ్డా టైమ్స్ 1 - ∂PL/∂P1. సో దీన్ని ఏం చేస్తావు? విత్ రిఫరెన్స్ టు P1 డిఫరెన్షియేషన్ చేసే సింపుల్గా అయిపోలా. ఇదిగో ఇది వచ్చేసింది కదా. ∂C1/∂P1 = లాంబ్డా టైమ్స్ 1 - ∂PL/∂P1. సో అది 1 పెట్టినప్పుడు మీరు సింప్లిఫై చేసుకుంటూ వస్తే P1 అనేది ఇదిగో ఇంత జనరేట్ చేయాలి అని చెప్తుంది.
అదే I బదులు 2 పెట్టి చేసినప్పుడు ఇదిగో P2 అనేది 125 జనరేట్ చేయాలి అని చెప్తుంది. సో పవర్ బ్యాలెన్స్ ఈక్వేషన్ ప్రకారం ఏం కావాలి? పవర్ డిమాండ్ ప్లస్ పవర్ లాస్ అనేది ఈ రెండింటి జనరేషన్కి ఈక్వల్ కావాలిగా. మరి పవర్ డిమాండ్ అనేది జనరేషను మైనస్ లాసెస్కి ఈక్వల్ కావాలిగా. ఇదిగో పవర్ డిమాండ్ కనుక్కోవాలి అంటే ఈ రెండింటి జనరేషన్కు తీసుకున్నాం, ఈ లాస్ ఫార్ములాలో ఈ సబ్స్టిట్యూట్ చేసాం, ఫైనల్గా డిమాండ్ ఎంత అని చెప్పేసాం. అది సింపుల్ ఫార్ములా, సింపుల్ ప్రాబ్లం.